తహసీల్దారుని తికమక పెట్టి కలకటేరిని నేననేది ఈ స్థాయిలో ఇంత ఇదిగా వెళ్ళినప్పుడు నిన్న అసలు అన్ని కోట్ల కుంభకోణమా, అన్ని వేల ఎకరాల? ఇది ఒక చిన్న అక్షర 5 రూపాయల పెన్నుతోటి లక్షల కోట్ల రూపాయలని మాయం చేసేటువంటి పెద్ద మాఫియా ఈ ల్యాండ్ ఈ సంబంధించినటువంటి భూమాఫియాలు చేసేది. అసలు ఒక్క పాయింట్ అండి, అంటే మనకి వాళ్ళ టైం కన్స్ట్రైంట్ ఉంది కొంత, సో మిగిలిన వాళ్ళందరితో కూడా మాట్లాడాలి కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీ దృష్టికి వచ్చిన అంశాలేంటి? గత ప్రభుత్వానికి సంబంధించి నిన్న అంత చర్చిస్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. అందుకని చెప్తున్నానండి చంద్రిక గారు, అదే దానికోసమే ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పాను ఆ భూమి యొక్క ఇది ఎలా ఉంటుందని. నిన్న వచ్చిన దాంట్లో కాదు, నిన్న బయటకు రావడానికి కూడా అక్కడ కూడా సమయం చాలకుండా ఉన్నటువంటి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు అయితేనేమి, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా విలువైనటువంటి ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా మొదటగా 22A నిషేధిత జాబితాలోకి చేర్పించి దాన్ని వీళ్ళ మనుషుల ద్వారా దానికి ప్రధానమైనటువంటి భూమికి పోషించింది ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి, మధ్యాంధ్రలో సుబ్బారెడ్డి, రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ ముగ్గురు రెడ్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ విలువైనటువంటి భూముల పరిష్కారం పేరుతోటి దాన్ని కబ్జా చేసేటువంటి, దాన్ని కొట్టేసేటువంటి ఆలోచన చేశారు. దాంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఈ పాటికే ఇప్పటికే దాదాపుగా 40-50 వేల కోట్ల రూపాయల భూములన్నీ కూడా చేతులు మారిపోయినాయి. విజయసాయి రెడ్డి గారి బినామీలకైతేనేమి, వైవి సుబ్బారెడ్డి గారి బినామీలకైతేనేమి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విలువైన భూములు చాలా వరకు కూడా ఈ 22A ఉన్నాయి. ఈ పరిష్కారం కావు, వీటితో మేము వేగలేము అన్నటువంటి అభిప్రాయానికి వచ్చి అయిన కాడికి తీసుకొని బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. వెళ్ళడానికి ఆ సహకరించినటువంటి వాళ్ళపైన దాడులు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. చంద్రిక గారు, ఇక్కడ ఒక విషయం మీ ద్వారా మొత్తం సమాజానికి మరొకసారి రిమైండర్ చేస్తున్నా. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి సెంటు పట్టా ఇచ్చేటప్పుడు ఈ సెంటు భూమి కూడా ముందుగానే మీకు అమ్ముకునే అవకాశం కల్పిస్తూ ఇస్తున్నానని పేదలను ఊరించాడు. అమాయకపు పేదలు. దీని అర్థం ఏంటంటే, విలువైనటువంటి భూముల్ని సెంటు పట్టాల పేరుతో విభజించి వాళ్ళకి అందించే కన్నా ముందే వాళ్లతోటి బినామీలకు అగ్రిమెంట్లు రాపించి సెంటు భూమితో పాటు దానికి కేటాయించిన రోడ్లు దారి మార్గాలే ఎక్కువ ఉంటాయి భూమి కన్నా, ఆ ఎన్నిటిని ఫ్రీగా కొట్టేసేటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయటంలో లేకుంటే కొట్టేయటంలో ఎన్ని విధాలుగా భూమిని కాజేయచ్చో అన్ని రకాలైనటువంటి దీన్ని చేసి పెద్ద భూబ్యాంక్ తయారు చేసుకున్నారు వాళ్ళ బినామీల పేరుతోటి. ఇది భూమిని కాజేయటానికి ఉన్నటువంటి రూపాల్లో అఫీషియల్ గా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని 22A పెట్టుకోవడం ద్వారా, లేకుంటే అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ కల్పించడం. 10 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. భూమి చట్టాలు ఎందుకు వచ్చినాయో తెలుసా అండి? అంటే పేదలకు పంచినటువంటి అసైన్డ్ భూములు ఎవరికి ఇస్తారు? అసైన్డ్ భూములు భూమి లేకుండా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి భూమి చేసుకునే వాళ్ళకి వ్యవసాయ భూములు ఇస్తారు. ఆ వ్యవసాయ భూమిని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ కుటుంబానికి ఒక రక్షణగా ఉంటుంది. దానిపైన వచ్చే ఆదాయంతో ఆ కుటుంబ పోషణ, పిల్లల చదువులు, గౌరవం, సమాజంలో భూమి కలిగి ఉండటం ఒక గౌరవ చిహ్నం. ఆ గౌరవాన్ని ఉంటుందని ఇస్తే దానికోసమే ఆ భూమిని కాజేయాలని చూసేటువంటి ఈ గద్దల నుంచి కాపాడటానికే ఆ అసైన్డ్ భూములు కొనుగోలు చెల్లదు అనేటువంటి చట్టాన్ని తీసుకొస్తే, వాళ్ళకి ఆ భూములు లేకుండా చేయటానికి, ఆ భూముల్ని కొట్టేయడానికి ఫ్రీ హోల్డ్ ఇచ్చాడు. అసలు భూమి అనేది గౌరవం అండి, భూమి గౌరవం. ఆ భూమిని వీలైనంత వరకు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటిది అమాయకులు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో భూమిని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేయబడినటువంటి వాళ్ళు, ఎనుకబడినటువంటి వర్గాలు, అంటే నేను ఒకటి అంటాను సార్, ఇవన్నీ సరే మీరు చెప్తున్నారు ఇన్ని వేల కోట్లు చేసినప్పుడు ఇది అధికారులతో సహాయం లేకుండానో అధికారులతో కుమ్మక్కు అవ్వకుండానో జరిగే పని కాదు కదా. సో వాళ్ళ పాత్ర విషయంలో కూడా ఇటు మీరు లెక్కలతో చెప్తున్నప్పుడు వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేస్తారా? ఎట్లా ప్రొసీడ్ అవుదామని? ఖచ్చితంగా నేను కూడా అగ్రిమిషన్ లోనే ఉన్నాను. నేను కూడా సూచన చేస్తాను. నేను కూడా దీన్ని అన్ని కూడా అధ్యయనం చేస్తాను, సబ్మిట్ చేస్తాను. దీంట్లో అంటే చేయించిన తలే కాదు, ఆహుతి సినిమాలో రాజశేఖర్ డైలాగ్ చెప్తాడు, చేయించిన తలే